సంఘాలు కట్టాను, సేవ చేశాను, పరిశుద్ధత కాపాడుకున్నాను, నేను ఇంత మంచోడిని అయ్యాను, ఇన్ని బోధలు చేశాను, ఇన్ని లేఖనాలు రాశాను, ఏం చెప్పలాడా? అవన్నీ చేశాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, పవిత్రతను కాపాడుకున్నవాడు, సంఘాలు కట్టాడు, అపోస్తలుడు, సేవకుల్ని తయారు చేశాడు, లేఖనాలు రాశాడు, సిద్ధాంతపరమైన పునాదులు వేశాడు, నేర్పరైన శిల్పకారుని వలె అన్నీ చేశాడు. కానీ ఇవేవి అక్కడెత్తలా. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడు అంటే విశ్వాసమే హైలైట్ చేశాడు. అంటే పౌలు మహనీయుడికి సంఘాలు కట్టినా, లేఖనాలు రాసినా, అపోస్తలిక సేవ చేసినా, పరిశుద్ధత కలిగి జీవించిన ఎన్ని రకాలుగా ఉన్నాయి, వీటన్నిటికంటే కేంద్ర బిందువు గొప్పది ఏంటంటే విశ్వాసమే. అంటే పౌలుకి ఎదురైన శ్రమలు, శోధనలు, బాధలన్నీ కూడా విశ్వాసానికి పరీక్షలే. ఎంత దారుణమైన పరీక్ష అంటే, తమ్ముడా